అది డిసెంబర్ 16, 1971 సంవత్సరం. ఆ రోజు పాకిస్తాన్ సేనాపతి 93,000 మంది సైనికుల సహా భారత్ ముందు తలవంచాడు. ఇది ప్రపంచ చరిత్రలోనే రెండవ అతిపెద్ద మిలిటరీ సరెండర్. భారత్ గెలిచింది, పాకిస్తాన్ చతికిలపడింది. కానీ పీఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికీ అక్కడే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు గొంతులు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇందిరాగాంధీ ఉంటే పీఓకే వచ్చేది అని, మరోవైపు 93,000 మంది సైనికులు చేతిలో ఉండి ఆ అవకాశాన్ని ఎందుకు వదిలేశారు అని. రెండు ఎమోషన్తో చెప్పే మాటలే, కానీ చరిత్రను ఎమోషన్తో కాదు, వాస్తవాలతో చూడాలి. అసలు 1971లో భారత్ యుద్ధం ఎందుకు, ఎలా గెలిచింది, ఎందుకు పీఓకే తీసుకోలేకపోయింది, వీటన్నిటి వెనక ఉన్న అసలు కారణాలు స్టెప్ బై స్టెప్ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగిందని అందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్ అనే దేశం ఎలా పుట్టిందో తెలుసా? రెండు ముక్కలుగా. పశ్చిమాన ఒక భాగం, అది నేటి పాకిస్తాన్. తూర్పున మరొక భాగం, అది నేటి బంగ్లాదేశ్. వీటి మధ్య దూరం దాదాపు 2,000 కిలోమీటర్లు. మధ్యలో భారత్. ఒక దేశం రెండు వేరువేరు చోట్ల, మధ్యలో శత్రు దేశం. ఇలాంటి దారుణమైన విభజన చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, అలా కాలం గడుస్తూ 1971 వచ్చింది. ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న బెంగాలీ ప్రజలు స్వతంత్రం కావాలి అని తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్ సైన్యం దీనికి తుపాకులతో జవాబు చెప్పింది. లక్షల మంది చనిపోయారు. దాదాపు 1 కోటి మంది ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సరిహద్దు దాటి భారత్లోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర రాష్ట్రాలు శరణార్థుల భారంతో వణికిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ఇందిరాగాంధీ భారత్ కొత్త ప్రధానిగా అధికారంలోకి వచ్చారు. జనం 352 సీట్లతో ఇందిరమ్మకు భారీ విజయాన్ని ఇచ్చారు. దేశం అంతా ఆమెపై నమ్మకం ఉంచింది. ఇప్పుడు ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అది 1971 ఏప్రిల్ నెల. శరణార్థులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఒత్తిడి తారాస్థాయిలో ఉంది. ఇందిరాగాంధీ భారత ఫీల్డ్ మార్షల్ అయిన శామ్ మాణిక్షాని పిలిచారు. పరిస్థితి ఆయనకు వివరించి వెంటనే ఏదో ఒకటి చేయమని కోరారు. కానీ మాణిక్షా దానికి ఒప్పుకోలేదు. ఆయన ప్రధానితో ఇలా అన్నారు: ఏప్రిల్లో యుద్ధం సాధ్యం కాదు మేడం. నన్ను ఒప్పించాలనుకుంటే మీరు వెంటనే వేరే సేనాపతిని చూసుకోండి. నా రాజీనామా సిద్ధంగా ఉంది. ఒక సేనాపతి ప్రధానికి ఎదురు చెప్పాడు. రాజీనామా ఆఫర్ చేశాడు. ఎందుకంటే తొందరపాటు యుద్ధం ఓటమిని కొనితెస్తుందని అతనికి తెలుసు. దీనికి ఆయన 4 కారణాలు చెప్పారు. మొదటిది, ఈస్ట్ పాకిస్తాన్ మ్యాప్లు మన దగ్గర 1947 నాటివి ఉన్నాయి. అవుట్డేటెడ్ మ్యాప్స్తో యుద్ధం చేస్తే సేన చిక్కుకుపోతుంది. రెండవది, వర్షాకాలం వస్తుంది. మన యుద్ధ ట్యాంకులు ఆ బురదలో కదలవు. శత్రువులు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కాబట్టి మనం దెబ్బతింటాం. మూడవది, వేసవిలో హిమాలయాలు మంచు కరుగుతుంది. చైనా దారి తెరుచుకుంటుంది. దీంతో చైనా కూడా వస్తే 2 వైపుల నుండి ముప్పు. నాలుగవది, మన ఆయుధాలకి రిపేరింగ్ మరియు రీఫిట్టింగ్ అవసరం. అన్నీ సిద్ధం కావాలంటే నవంబర్ వరకు సమయం ఇవ్వాలి. ఇందిరాగాంధీ ఓపికగా అంతా విని, సరే మరి నవంబర్ తర్వాత ఏమిటి అని అడిగారు. మాణిక్షా చిరునవ్వుతో, మేడం, మీకు కావాల్సిన రిజల్ట్ నేను తీసుకొస్తాను అని చెప్పారు. 7 నెలలు వెయిట్ చేసే ధైర్యం ఉన్న ప్రధాని, 7 నెలలు ప్లాన్ చేసే సేనాపతి. ఇదే 1971 విజయానికి మొదటి పునాది. యుద్ధం గెలవాలంటే సేన మాత్రమే చాలదు. అంతర్జాతీయ రాజకీయంలో మీ వెనక ఎవరున్నారో అదే మీ గెలుపును నిర్ణయిస్తుంది. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, ఆయన రక్షణ మంత్రి హెన్రీ కిస్సింగర్. ఈ ఇద్దరికి ఇందిరాగాంధీ అంటే ప్రత్యేకమైన అయిష్టం. పాకిస్తాన్ అప్పటికే అమెరికాకి దగ్గరగా ఉంది. సిఐఏకి, పెంటగాన్కి పాకిస్తాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్. దీంతో ఇందిరాగాంధీ వేరే దారి చూశారు. 1971 ఆగస్టులో ఇందిరా సోవియట్ యూనియన్కి వెళ్లారు. సోవియట్ యూనియన్తో 25 సంవత్సరాలు మిత్రత్వ ఒప్పందం చేసుకొచ్చారు. ఈ ఒప్పందం సారాంశం ఒకటే: భారత్ మీద ఎవరైనా దాడి చేస్తే సోవియట్ యూనియన్ పక్కన నిలబడుతుంది. ఇందిరాగాంధీ అక్కడితో ఆగలేదు. నేపాల్, భూటాన్, శ్రీలంక, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్ దేశాలతో మాట్లాడారు. మంచి డిప్లొమాటిక్ గ్రౌండ్ని తయారు చేశారు. నవంబర్ వచ్చింది. అమెరికా వెళ్లారు. నిక్సన్తో మీటింగ్ జరిగింది. నిక్సన్ ఏమీ మాట్లాడలేదు. కానీ ఇందిరాగాంధీ అక్కడికి వెళ్ళింది నిక్సన్ కోసం కాదు, అమెరికన్ సివిల్ సొసైటీతో మాట్లాడారు. జర్నలిస్టులతో, ఇంటెలెక్చువల్స్తో మాట్లాడారు. ఎందుకంటే అమెరికన్ న్యూస్ పేపర్స్లో భారత్ పక్షాన వార్తలు వస్తే నిక్సన్ కూడా తీవ్రంగా ఈ విషయంలో తలదూర్చలేడు. 13 రోజుల్లో చరిత్ర మారిపోయింది.
డిసెంబర్ 3, 1971 భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని పాకిస్తాన్కి బాగా తెలుసు. పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ తొందరపాటుతో భారత్ మీద దాడి చేశాడు. 1967లో ఇజ్రాయెల్ చేసినట్లు సర్ప్రైజ్ అటాక్ చేస్తే ఈజీగా గెలవచ్చు అని ఆయన అనుకున్నాడు. టిఫిన్ జైసల్మేర్లో చేసి లంచ్ ఢిల్లీలో చేయాలన్నది ఆయన కల. కానీ ఇండియా రెడీగా ఉంది. మాణిక్ షా 7 నెలలు ప్రిపేర్ చేశారు. సేన సిద్ధంగా ఉంది. ప్లాన్స్ తయారీగా ఉన్నాయి. యుద్ధం మొదలైంది. తూర్పున బంగ్లాదేశ్ వైపు భారత్ సేన దూసుకుపోయింది. డిసెంబర్ 10 నాటికి అమెరికాకు చెందిన అప్పటి ప్రపంచపు అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్, దానితో పాటు అణు సామర్థ్యం కలిగిన 7 యుద్ధ నౌకలు, వేలాది మంది సైనికులతో బే ఆఫ్ బెంగాల్లో పొజిషన్ తీసుకున్నాయి. అమెరికన్ ఫ్లీట్ వచ్చిందని తెలిసిన 24 నుండి 48 గంటల్లోనే భారత్కు సపోర్టుగా సోవియట్ యూనియన్కి చెందిన 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ మరియు కొన్ని యుద్ధ నౌకలు బంగాళాఖాతంలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అమెరికా వెనక్కి తగ్గింది. భారత్ ఈ మధ్యలో నిశ్చింతగా తన పని చేసుకుంది. అలా డిసెంబర్ 15 నాటికి పాకిస్తాన్ జనరల్స్ ఢాకాలోని ఒక భవనంలో సమావేశం అయ్యారు. సరెండర్ అవ్వాలా వద్దా అని చర్చ. మాణిక్ షాకి ఆ సమావేశం గురించి తెలిసింది. ఆ భవనం చుట్టూ బాంబుల వర్షం కురిపించాడు. ఒక్కరూ చనిపోలేదు. కానీ మనం ఇక్కడ ఉండలేం, సరెండర్ అయిపోదామని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 16, 1971 పాకిస్తాన్ సేనాపతి 93,000 మంది సైనికులతో సహా భారత్ ముందు మోకరెల్లి శరణు వేడుకున్నాడు. అలా బంగ్లాదేశ్ జన్మించింది. యుద్ధం ముగిసింది. 1972 జూలైలో షిమ్లాలో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. ఇండియా దగ్గర 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలు, సింధ్ మరియు పంజాబ్లోని 9,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగం ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర అక్షరాలా ఏమీ లేదు. మరి ఇలాంటి విజయం తర్వాత కూడా ఎందుకు భారత్ పీఓకేను సొంతం చేసుకోలేదు? దీనికి 6 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, సోవియట్ యూనియన్ వెనక్కి తగ్గింది. యుద్ధం తర్వాత యుఎస్ఎస్ఆర్ భారత్కు నేరుగా ఒక విషయం చెప్పింది. రెఫ్యూజీస్ క్రైసిస్ వల్ల మీకు సపోర్ట్ చేశాం, ఇప్పుడు శరణార్థులు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ యుద్ధం తీవ్రతను పెంచడానికి మాకు ఎటువంటి కారణం లేదు, కాబట్టి వెనక్కి తగ్గండి అన్నారు. పక్కన నిలబడిన మిత్రుడే వెనక్కి తగ్గాడు. రీజన్ నెంబర్ 2, పీఓకే జియోగ్రఫీ శత్రువుకి అనుకూలం. ఈస్ట్ పాకిస్తాన్ వేరు. అక్కడ చదునైన నేలల వల్ల ట్యాంక్స్ పరిగెత్తాయి. కానీ పీఓకే అంటే ఎత్తైన కొండలు, సన్నని దారులు. పాకిస్తాన్ సైన్యం పైన ఉంది, మనం కింద నుంచి ఎక్కాలి. పైన ఉన్నవాడు కింద నుండి వచ్చేవాడిని ఆపడం చాలా సులభం. కాబట్టి ఈస్ట్ పాకిస్తాన్లో పనిచేసిన వ్యూహం పీఓకేలో పనిచేయదు. రీజన్ నెంబర్ 3, సైన్యం అలసిపోయింది. 13 రోజుల తీవ్రమైన యుద్ధం తర్వాత సేన అలసిపోయింది. రిసోర్సెస్ కూడా అయిపోయాయి. కొత్త ఫ్రంట్ని ఇప్పుడే ఓపెన్ చేయడం రిస్కీ. రీజన్ నెంబర్ 4, యుఎస్ఏ మరియు చైనా హెచ్చరిక. అమెరికా మరియు చైనా భారత్కు క్లియర్ మెసేజ్ పంపించాయి. పాకిస్తాన్ను ఇంకా నష్టపరిస్తే మేము జోక్యం చేసుకుంటామని చెప్పాయి. రీజన్ నెంబర్ 5, పీఓకేలో పాపులర్ డిమాండ్ లేదు. ఈస్ట్ పాకిస్తాన్లో ప్రజలు భారత్ రావాలని, తమను కాపాడాలని కోరుకున్నారు. అది ప్రపంచంలో అందరికీ మానవత్వపు కోణంలో కనిపించింది. కానీ పీఓకేలో అక్కడి ప్రజలు భారత్ని పిలవలేదు. అంటే పీఓకే మీద దాడి అంటే ప్రపంచానికి అది ఆక్రమణగా కనిపిస్తుంది తప్ప విముక్తిగా కనిపించదు. యుఎన్లో ఇండియా పొజిషన్ దెబ్బతింటుంది. రీజన్ నెంబర్ 6, భుట్టో చెప్పిన షాకింగ్ జవాబు. జూలై 1972 షిమ్లా అగ్రిమెంట్ నెగోషియేషన్స్లో ఇందిరాగాంధీ దగ్గర ఉన్న అతిపెద్ద బార్గెనింగ్ చిప్ 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలు. వీళ్ళు 7 నెలలుగా భారత్ యొక్క కస్టడీలో ఉన్నారు. ఇండియా వాళ్ళని లెవరేజ్గా వాడి పీఓకే ఇవ్వండి, అప్పుడు సైనికుల్ని ఇస్తాం అని డిమాండ్ చేయవచ్చు. కానీ భుట్టో ఆ లెవరేజ్ని పూర్తిగా తిరస్కరించాడు. వాళ్ళు సరెండర్ అయిపోయారు. దేశం కోసం పోరాడలేదు. వాళ్ళు దేశద్రోహులు. వాళ్లను మీకు నచ్చినట్టు చేసుకోండి, మాకు వద్దు అన్నాడు. దాంతో ఇండియా చేతిలో ఉన్న అతిపెద్ద వెపన్ పనికిరంది అయిపోయింది. ఒక దేశపు అధ్యక్షుడు తన 93,000 మంది సైనికులను వదిలేశాడు. ఆ ఒక్క వాక్యంతో ఇండియా చేతిలో ఉన్న అతిపెద్ద బార్గెనింగ్ చిప్ పనికిరానిదిగా అయిపోయింది. చివరికి ఏం జరిగింది? ఇండియా 93,000 మంది సైనికులను, ఆక్రమించిన భూమిని తిరిగి ఇచ్చింది. షిమ్లా అగ్రిమెంట్లో 2 దేశాలు లైన్ ఆఫ్ కంట్రోల్ని గౌరవిస్తాయి అని, సమస్యలు ఇరు వర్గాలు మాట్లాడి పరిష్కరిస్తాయి అని రాశారు. దీంతో పీఓకే అలా దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నకే వద్దాం. ఇందిరాగాంధీ వీక్గా ఉన్నారా, లేక అవకాశం వదిలేశారా? లేదు. ఆ సమయంలో ఉన్న పరిస్థితులు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, రియాలిటీస్ ఇవన్నీ భారత్కు అనుకూలంగా లేవు. యుఎస్ఎస్ఆర్ వెనక్కి తగ్గింది. అమెరికా, చైనా ముందుకు వచ్చాయి. జియోగ్రఫీ వ్యతిరేకంగా ఉంది.
సైన్యం అలసిపోయింది. పీఓకేలో పాపులర్ డిమాండ్ లేదు. భుట్టో నెగోషియేషన్ చేయడానికి నిరాకరించాడు. ఏది ఏమైనా 1971లో భారత్ చేసింది అసాధారణమైనది. ఒక కొత్త దేశాన్ని పుట్టించింది. పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది. 93,000 మంది సైనికులను లొంగదీసుకుంది. ఫ్రెండ్స్, చరిత్రను జడ్జ్ చేయటం చాలా సులభం, కానీ ఆ క్షణంలో నిర్ణయాలు తీసుకోవడం వేరే విషయం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.